ఉవ్వెత్తున 8 రోజులుగా ఎగసిపడిన విలీన ఉద్యమం సడన్ గా బ్రేక్ పడడానికి కారణం ఏమిటి? ఈటల మాటలతోనే శ్రీ గణేష్ ఉద్యమానికి విరామం ప్రకటించారా? ప్రజలే నాకు బలం, ప్రజలే నాకు ధైర్యం. వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తాం. వారితో మాట్లాడుకుని కూర్చున్నాం, వారితోటే మాట్లాడుకొని ఈ రోజు మేము అందరం చర్చించుకొని విరమించుకుంటున్నాం. ప్రజా నిర్ణయంతోనే వెనక్కి తగ్గారా? 8 రోజులుగా రిలే నిరాహార దీక్షతో విలీనం మూమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లి శ్రీ గణేష్ విజయం సాధించారా? ఈ రోజుకి ఏదైతే 100 అడుగులు ఉందో ఈ విజయవంతం కావడానికి అందులో ఒక భాగమైన రిలే నిరాహార దీక్ష ఈ రోజుకి ఎండ్ అవుతుంది. భవిష్యత్తులో వేరే వేరే కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. కాబట్టి నేషనల్ లెవెల్లో విలీన ప్రస్తావనకు గుర్తు చేశారా? బీజేపీ బీఆర్ఎస్ పార్టీల వైఖరి ఇదంటూ ప్రజలకు తెలియజెప్పడంలో శ్రీ గణేష్ సక్సెస్ అయ్యారా? రిలే నిరాహార దీక్షలతో ప్రజాబలాన్ని అందుకొని నేతల సపోర్ట్ లో యుద్ధానికి సై అన్న శ్రీ గణేష్ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి? ఈ బ్రిటిష్ పాలన వద్దు, కార్పొరేషన్ ముద్దు అన్న విధంగా ప్రజలందరూ తోడారు. మీరు చూశారు, రోజు రోజుకి విశిష్టమైన స్పందన. అందరు జనం స్వచ్ఛందంగా కదిలి వచ్చి మద్దతు ఇచ్చిరంటే 100 అడుగుల దూరాన్ని ఒక్క అడుగుతో మొదలెట్టి ఆరంభంలో సూరత్వాన్ని చూపించిన శ్రీ గణేష్ మరలా విలీనంపై పోరుబాట పడతారా? వాచ్ ఫోకస్ అంతా చేతులెత్తేశారు శ్రీ గణేష్. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఉద్యమాన్ని ఇంకా ఉద్రిక్తంగా మార్చి ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా విలీనమయ్యే వారికి మేము ఆగేది లేదు. ఇది ఒక అడుగే. 100 అడుగుల ప్రయాణంలో మొదటి అడుగు ఇది. 1, 2, 3 అంటూ చివరికి 8 రోజులుగా సాగిన నిరాహార దీక్షకు ఈ రోజు బ్రేక్ పడింది. కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ ప్రధాన ధ్యేయంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ రిలే నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఒకరోజు ప్రజానికం మద్దతు అందుకుంటూ ఉద్యమంలా ప్రజల్లోకి విలీన అంశాన్ని తీసుకెళ్తూ కంటోన్మెంట్ బాగుపడాలంటే జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ద్వారానే సాధ్యమైన చర్చను ప్రజల్లోకి సృష్టించగలిగారు. అన్ని రోజుల కంటే ఈ రోజు భారీ సంఖ్యలో ప్రజానికం దీక్షలో పాల్గొనగా రెట్టింపు ఉత్సాహంతో ఉన్న శ్రీ గణేష్ అసలు నేడు ఏం నిర్ణయం తీసుకుంటారా అంటూ అంతా ఆలోచించారు. ఎంపీ ఈటల రాజేంద్ర విలీనంపై చేసిన వ్యాఖ్యలతో తమది న్యాయమైన ఉద్యమం అంటూ చెప్పకనే చెప్పుకొచ్చారని, ఇది తమ మొదటి విజయం అంటూ నేడు రెట్టింపు ఉత్సాహంతో దీక్షను కొనసాగించారు. 100 అడుగుల దూరమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని, తన ఒక్క అడుగు అందరినీ విలీనంపై ఆలోచన చేయించిన శ్రీ గణేష్ స్పష్టం చేసి నేడు దీక్షా శిబిరంలో కొత్త ఉత్సాహంతో పాల్గొన్నారు. వారు చేయలేమని చేతులెత్తేసినా తాను మాత్రం వదిలేది లేదంటూ స్పష్టం చేశారు. బీజేపీలు చేయలేనని ఇక్కడున్న బీజేపీలు, ఇక్కడున్న బీఆర్ఎస్, ఇక్కడున్న ఎంపీ గారు చేతులు ఎత్తేసారు. కాబట్టి ఇది మన ఉద్యమం, మనకు కావాల్సింది. ఓట్ల టైం ఏమో ఆయన మీకు ఏమైనా అయితే చేస్తా అన్నాడు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మీరందరూ దీక్ష చేసి మాకు కంటోన్మెంట్ బోర్డు కావాలంటే ఆయన పట్టించుకుంటలేడంటే బాధ్యత మర్చి వ్యవహరిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనమే ఏ దశలో తీసుకుపోవాలని ఆలోచిస్తే ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని ముందుకు సాగాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష కొనసాగగా ఇక ఈ సాయంత్రం సమయంలో ఆయన చేసిన ప్రకటన అందరినీ షాక్ గురి చేసింది. అత్యవసర మీడియా సమావేశం అనగానే దీక్ష విరమిస్తారా, లేక అమరణ నిరాహార దీక్షకు అడుగు వేస్తారా, లేక భవిష్యత్తు కార్యాచరణను ఎలా సిద్ధం చేస్తారంటూ అంతా ఆలోచనలో పడ్డారు. కానీ శ్రీ గణేష్ మాత్రం ఏది జరిగినా తాను శాసించేది, తాను సమాధానం చెప్పాల్సింది ప్రజలకు మాత్రమేనంటూ స్పష్టం చేస్తూనే ఓటేసి తనకు గెలిపించిన ప్రజాశ్రేయస్తే తనకు ముఖ్యమంటూ స్పష్టం చేశారు. అందులో భాగంగా అందరి అభిప్రాయం మేరకు ఈటల మాటలతో తమ మొదటి విజయంగా ఇక ప్రస్తుతానికి రిలే నిరాహార దీక్షను నేటితో ముగిస్తున్నట్లు ప్రకటించారు. విలీనమే ఎజెండాగా కంటోన్మెంట్ బోర్డు నుంచి అన్ని పార్టీలను కలిసి వచ్చేవారిని కలుపుకొని జేఏసీ సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేయడంతో పాటు జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీ పార్టీ పెద్దలను కలవడంతో ఢిల్లీలో అమరణ దీక్షకైనా జంతర్ మంత్ర వద్ద దీక్షకైనా దిగేందుకు సిద్ధమంటూ ప్రకటించారు. కూడా నాకు ఎమ్మెల్యేగా ఓటేసినాము, నా బాధ్యత ఎమ్మెల్యేగా చేస్తున్నాడు. మీరు కూడా ఎంపీగా మీరు బాధ్యత తీసుకోవాలి. బాధ్యత నుంచి తప్పించుకునే విధంగా మాట్లాడితే ప్రజలు హర్షించారు. అవమానపడే విధంగా మీ వ్యవహారం ఉంది. కాబట్టి మీరు వైఖరి మారుకొని ప్రజలకు మేలే విధంగా మీరు కూడా ఇకనైనా ఇది శ్రీ గణేష్ పేరు వస్తుందని మీరు పంతానికి పోకండి. నేను మీకే శాల్వలేసి ఏ విధంగా సన్మానం చేయాలనో మీరు సాధిస్తే ఆ విధంగా సన్మానం చేస్తానని కూడా మీడియా ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. నాకు పేరు వద్దు, పేరు మీరు తీసుకోండి. మా ప్రజలకు మేలేటట్టు ఉండదు. నిమ్మరసం త్రాగించి మహిళలు ఎమ్మెల్యే శ్రీ గణేష్ దీక్షను విరమింపజేయగా నేటితో ముగిసిపోలేదు, ఇక ముందుంది అసలు సంగతి అంటూ శ్రీ గణేష్ స్పష్టం చేయడంతో పాటు ఆపితే ఆగేది, విమర్శలు చేస్తే బ్రేక్ పడేది తమ ఉద్యమం కాదని, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అసలు స్వరూపాన్ని బయటపెట్టి వారు చేతులెత్తేశారని ప్రజానికానికి తెలియజెప్పి ఎవరు వెనక్కి తగ్గినా తాను మాత్రం విలీన మూమెంట్ తీసుకొచ్చి విలీనం సాధించే వరకు పోరాడుతూనే ఉంటారంటూ స్పష్టం చేయడం విశేషం.
ఎమ్మెల్యే గారి దీక్షతో ఎవరికి లాభం? అది కొందరికి మాత్రమే ఉపయోగమని, ఇది పేడ్ దీక్ష అంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్యావుల రామకృష్ణ విమర్శన అస్త్రాలను సంధించారు. క్లారిటీ లేని అంశం, ఎవరికి అవగాహన లేని అంశం, దీనిలో అడ్వాంటేజ్ ఆ డిసడ్వాంటేజ్ ఎవరు తెలియదు, గమ్యం లేని ప్రయాణం. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా బేవకూపుల పాలన సాగుతుందని మండిపడుతూనే మీకు వీలైతే కాస్త అభివృద్ధికి సహకరించండి అంటూ సెటైర్లు వేశారు. వల్ల ఈ మర్జర్ అనే కాన్సెప్ట్ లేకపోతే ఈ కన్ఫ్యూజన్ నడుస్తుంది. గతంలో వాళ్ళు చేసే సంసారం, ఏం చేస్తే వ్యభిచారం. ఎంపీ ఈటల రాజేందర్ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, పచ్చదనంతో ఉన్న కంటోన్మెంట్ కాంక్రీట్ జంగిల్ గా మారొద్దంటే విలీనం కన్నా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగడమే బెటర్ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఏవైతే ఈరోజు డ్రామా జరుగుతుందో ఆ డ్రామాను తీవ్రంగా ఖండిస్తున్నా. మరి ఆ డ్రామాకి ధీటుగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో తిరిగి, ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు గుర్తించి, ప్రజా సమస్యలపై పోరాడి ప్రజలకు మేలు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ధన్యవాద్. భారత్ మాతాకి జై. ఎమ్మెల్యే ఆకాంక్ష తీరనిదని, తాము ప్రజల్లోకి వెళ్లి బస్తీబాట సమస్యలపై ఇక పోరాటానికి సిద్ధమవుతామంటూ రామకృష్ణ స్పష్టం చేశాడు. నేడు రామకృష్ణ కార్యాలయం కంటోన్మెంట్ బీజేపీ శ్రేణులతో తలతలనాడగా ఇక రెట్టింపు ఉత్సాహంతో విలీనం కాదు, కొత్తగా ఏదైనా ఆలోచించమంటూ ఈ ఎమ్మెల్యేకు హితవు పలికారు. చూసింది చాలా మంది మేధావులు, చూసింది చాలా మంది బేవకూఫ్ గాలను కూడా చూసింది. మరి అదే టైంలో మేము ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం అనుకుంటే తప్పకుండా మీరు చేసే ధోరణి బాగుంది, అట్లానే కంటిన్యూ కాండి. లేదు ప్రజలకు మా అయిన కొద్ది చేస్తాం, ప్రజా జీవితంలో ఉంటామంటే తప్పకుండా వెల్కమ్ చేస్తాము. 100% మీరు డెవలప్మెంట్ మార్గం తీసుకోండి, అది మీకు మంచి దారి పోతుంది. మహేంద్ర హిల్స్ లోని తన కార్యాలయంలో ఈ రోజు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. కంటోన్మెంట్ లోని సీనియర్ బీజేపీ నేతలు, వార్డు తాజా మాజీ అధ్యక్షులు, ముఖ్య నాయకులంతా సమావేశంలో పాల్గొనగా ఇక హాట్ గా సాగుతున్న విలీనాంశంపై వ్యంగ్యంగా రామకృష్ణ సమాధానం ఇచ్చారు. విలీనం జరగడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, కంటోన్మెంట్ ప్రజానికం కలిసి వచ్చేదెప్పుడు, కలిసి రాని అంశాలేమిటన్న విషయాలపై క్లారిటీని అందించారు. కంటోన్మెంట్ ను విలీనం చేస్తే ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న కంటోన్మెంట్ పచ్చటి గ్లీనరీని కోల్పోయి కాంక్రీట్ జంగల్ గా మారిపోతుందని, మహిళా అంతస్తు భవనాలకు అనుమతి వస్తుందన్న ఆలోచన సరైంది కాదని, ఎయిర్పోర్టుకు అతి చేరువలో ఉండడంతో గతనాటి అనుమతులే అందుతాయంటూ స్పష్టం చేశారు. విలీనంపై ఎంపీ ఈటల రాజేందర్ చెప్పిన సమాధానం సరైందని, విలీనంపై మిశ్రమ స్పందన వస్తుందంటూ స్పష్టం చేస్తూనే కంటోన్మెంట్ కు విలీనం చేయకుండా ప్రత్యామ్నాయంగా మంచినీటి సరఫరా, డెవలప్మెంట్ కు నిధులు, ప్రభుత్వ పథకాలని మంజూరు చేస్తే చాలంటూ రామకృష్ణ స్పష్టం చేశారు. కొంతమంది నాయకులు అంటున్నారు విద్యా వైద్యం ఫెసిలిటీ బాగాలేదు కంటోన్మెంట్లో అని. అరే బేవకు, విద్యా వైద్యం ఎవరు చేయాలరా? కంటోన్మెంట్ ప్రాంతంలో కానీ ఏ ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం సబ్జెక్ట్ అవి. విద్య కానీ వైద్యం కానీ అంటే స్కూల్స్, కాలేజెస్ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తుంది, హాస్పిటల్స్ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తుంది. ఉన్నదానికే దిక్కు లేదు, కంటోన్మెంట్లో చేస్తలేరంట. చేయమని ఎవడొద్దన్నాడు? మేము బిల్డింగ్ ఇవ్వడానికి తయారున్నాం, ఫెసిలిటీ ఇవ్వడానికి తయారున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి తయారున్నాం. మా కంటోన్మెంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ హాస్పిటల్ ఉంది, అది ఇవాళ రేపంచెలు తీసుకొని నడిపియండి. దీనికి సంబంధించిన రిజర్వేషన్ ఎప్పుడో ఇచ్చినాం, ఈ ఏడాది మీరు నడపడ చేత అయితే లేదు, మళ్ళీ కొత్తవి కావాలా? ఇక ఎమ్మెల్యేగా ఇన్నాళ్ళుగా చేసిన దీక్షపై రామకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో బేవకూపుల పాలన సాగుతుందంటూ మండిపడుతూనే ఆనాడు కేసీఆర్, ఈనాడు రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ కు చేసింది ఏమీ లేదంటూ స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎలివేటర్ కారిడార్ కు పేరు మార్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని చెప్పడంతో పాటు ఆ డబ్బులు మావి అని చెప్పుకోవడం అవివేకం అంటూ స్పష్టం చేశారు. ఇక ఎమ్మెల్యే దీక్ష పేడ్ దీక్షగా ఉందని, కంటోన్మెంట్ విలీనమైతే తమకు లాభం జరుగుతుందని కొందరు, భూములున్న మాకే అందుతాయని మరికొందరు, అంతా కలిసి నడిపిస్తున్న దీక్ష అని, ఈ దీక్షలో ఒరిగేది ఏమీ లేదని, కావలిస్తే నిధుల కోసం దీక్ష చేయాలంటూ ఎద్దేవా చేయడంతో పాటు చేత కాకపోతే తమతో కలిసి వస్తే చేసి చూపిస్తామంటూ తెలుపుతూనే బీజేపీ నాయకులంతా త్వరలో బస్తీబాట కార్యక్రమాలతో ఇక ప్రజల్లోకి వచ్చి మీ పని పడతారంటూ రామకృష్ణ స్పష్టం చేశారు. ప్రజలు నిలదీసే పరిస్థితికి వచ్చింది కాబట్టి ప్రజలందరూ తప్పుదారి పట్టడానికి చేస్తున్నారు. ఆ తప్పుదారిలో కూడా అది స్పాన్సర్డ్ కాబట్టి ఆ స్పాన్సర్డ్ పైసల కోసము ఈ విధంగా పగటి వేషాలు వేసి అందరినీ మిస్గైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నేను కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతున్నా, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాకు వెల్ కనెక్టెడ్, మా దగ్గర ఎంపీ ఉండే కాబట్టి ఆయన ఈరోజు మాకు బాకీ ఉన్నట్టే. ఎందుకంటే 5 years ప్రజలు ఆయన నమ్ముకున్నాము, కంటోన్మెంట్ ప్రజలు కూడా ఆయనకు ఓటేసి గెలిపించారు. ఆయన ఏం చేయలే, మరి ఈరోజు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఆయన సీఎం ఉన్నాడు, మరి సీఎం ఉన్నప్పుడు మా ప్రాంతాన్ని డెవలప్ చేయకపోతే ఇక ఆయనంత మూర్ఖుడు రాజకీయాల్లో వేరే లేనట్టు.
వన్ షాట్ గుడ్ షాట్ అంటూ ఇక ఎమ్మెల్యే శ్రీ గణేష్ దీక్ష విషయంతో పాటు సీఎం మంత్రుల పాలనపై రామకృష్ణ చెలరేగిపోగా బీజేపీ నేతలంతా ఒకటిగానే ఉన్నామని తెలియజేస్తూ నేడు సమావేశ ప్రాంగణాన్ని వారితో కలిసి నింపేసి కంటోన్మెంట్ లో బీజేపీ శ్రేణులు ఇక సైనికులు మీ పని పట్టేందుకు రంగంలోకి దిగుతారంటూ తెలియజేయడం విశేషం. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి అధికారుల తీరుపై మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ కన్రేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మోండా డివిజన్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ఎందుకు నిర్వహించడం లేదంటూ కొంత దీప్ కన్రేష్ మండిపడ్డారు. ఇనాగ్రేషన్ చేసిన వర్క్ చేయడానికి కూడా 6 వారాలు దాటిపోయింది. అయినా కూడా ఇంతవరకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి అధికారులు వర్క్ ని స్టార్ట్ చేయలేదు. ఎంత నిర్లక్ష్య పాత్ర వహిస్తారు, ఎంత మొద్దు నిద్రలు. అధికారుల తీరుపై జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. మరో 15 రోజుల్లో కార్పొరేటర్ల పదవీ కాలం ముగియనుంది. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ లో లక్షలాది రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయినప్పటికీ పనులు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి అధికారులు మోండా డివిజన్ లో అభివృద్ధి పనులు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారని కార్పొరేటర్ కొంత దీప్ కన్రేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మేము ఫైట్ చేసినాము, శాంక్షన్స్ చేయించుకున్నాం. శాంక్షన్ అయినాక ఎన్నో రోజులకు ఇనాగ్రేషన్ చేసిండ్రు. ఇనాగ్రేషన్ అయినాక ఇప్పుడు దాదాపు 1.5 months అవుతుంది. ఇంతవరకు వర్క్ స్టార్ట్ చేయలేదు. ఎప్పుడు అడిగినా కానీ రోడ్ కటింగ్ పర్మిషన్ దొరకలేదు, వాళ్ళు పర్మిషన్లు ఇవ్వలేదు, ఇప్పుడు మొన్న ట్రాఫిక్ పర్మిషన్ ఇవ్వలేదని ఏదో ఒక కుంటి సాకులు చెప్తూనే ఉన్నారు. మోండా డివిజన్ లోని టీచర్స్ కాలనీ, అంబేద్కర్ నగర్, మారేడుపల్లి ప్రాంతంలో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయని కొంత దీప్ కన్రేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుపై కొంత దీప్ కన్రేష్ ధ్వజమెత్తారు. కార్పొరేటర్లకు ₹1 కోటి బడ్జెట్ కేటాయిస్తున్నామని ఇటీవల జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రకటించారని, అయితే ప్రజలను, కార్పొరేటర్లు, అధికారులు మభ్యపెట్టారని కొంత దీప్ కన్రేష్ విమర్శించారు. తమకు కేటాయించిన నిధులతో పనులు చేయమన్నా ఏ ఒక్క పనిని అధికారులు నిర్వహించడం లేదని కొంత దీప్ కన్రేష్ మండిపడ్డారు. ప్రభుత్వ తీరు విడ్డూరంగా ఉందని, మభ్యపెట్టి పాలనను కొనసాగిస్తున్నారని కొంత దీప్ కన్రేష్ విమర్శించారు. ప్రభుత్వ తీరు పట్ల త్వరలో పోరాటం చేస్తామని కొంత దీప్ కన్రేష్ హెచ్చరించారు. 4 సంవత్సరాల నుండి కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. కార్పొరేటర్లకు ఫండ్ అంటూ కేటాయించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తెలివిగా లాస్ట్ 2 నెలల ముందు బడ్జెట్ రిలీజ్ చేస్తున్నాము. కార్పొరేటర్కి ₹1 కోటి ఫండ్, మరి ఇంకొక ₹1 కోటి ఫండ్ మన ఇన్ఛార్జ్ మినిస్టర్ల ద్వారా ఎండార్స్ చేపించుకోవాలని చెప్పారు. అన్ని అబద్ధాలే. నామమాత్రంగా అందరికీ షో ఆఫ్ చేసుకున్నారు, కానీ రియాలిటీ చూస్తే మన మినిస్టర్ గారు దగ్గర సామాజిక కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తేలుకుంట సతీష్ కుమార్ గుప్తాకు మాతృవియోగం కలిగింది. అనారోగ్యంతో సతీష్ కుమార్ గుప్తా తల్లి భాగ్యలక్ష్మి మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా భాగ్యలక్ష్మి అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. భాగ్యలక్ష్మి భౌతిక కాయాన్ని కార్ఖానా వాసవి నగర్లోని నివాసం వద్ద సందర్శనార్థం ఉంచారు. పార్టీలకు అతీతంగా నాయకులు, 5వ వార్డు ప్రజలు, కాలనీ బస్తీ అసోసియేషన్ల సభ్యులు భాగ్యలక్ష్మి పార్థివ దేహానికి పూలమాలలతో నివాళులర్పించి తేలుకుంట సతీష్ కుమార్ గుప్తాను పరామర్శించారు. భాగ్యలక్ష్మికి 2 కుమారులు. తల్లి మృతితో తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా, ఆయన సోదరుడు దుఃఖసాగరంలో మునిగిపోయారు. పలువురు సతీష్ కుమార్ గుప్తాను, ఆయన సోదరిని ఓదార్చి ధైర్యాన్ని కల్పించారు. తిరుమలగిరి శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైందని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా హామీలను నెరవేర్చడం లేదని వారు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్సీ కొమరయ్యతో కలిసి బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ పాల్గొన్నారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న భానుక నర్మద మల్లికార్జున్ వందన సమర్పణ చేశారు. ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య నేతృత్వంలో ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంతి ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ అందించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని వారు మండిపడ్డారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి సీనియర్ నాయకులు టోపీ శంకర్, విజయానంద్, నాగభూషణ్ రెడ్డి, విజయరామరాజు, స్వరూప్, ప్రతీక్ జైన్లతో పాటు పలువురు భానుక నర్మద మల్లికార్జున్తో కలిసి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. జంపన ప్రతాప్ విద్యావతి దంపతులు పుణ్యక్షేత్రాల బాటలో పడక ఆయన సోదరుడు జంపన్న రవి ఇక సోదరుడి బాధ్యతలు మీదేసుకుని ఆయన స్థానంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ దీక్షలో పాల్గొనడంతో పాటు ఆయన కోసం వచ్చే వారికి సోదరుడి స్థానంలో సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పుణ్యక్షేత్రాలు బాటపట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జంపన్న ప్రతాప్ విద్యావతి దంపతులు ప్రస్తుతం పుణ్యక్షేత్రాల బాటలో పలు ఆలయాలను సందర్శిస్తూ ఆ భగవంతుని దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఆలయ సందర్శన కొనసాగుతుందని జంపన్న ప్రతాప్ తెలిపారు.
ఈనాళ్లు జంపన ప్రతాప్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొనగా నేడు ఆయన ఆలయాల సందర్శనలో ఉండటంతో ఆయన స్థానంలో జంపన్న రవి శ్రీ గణేష్లను కలిసి అభినందించడంతో పాటు దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. వసుదైక కుటుంబంగా కలిసికట్టుగా ముందుకు సాగుతున్న కాకగూడ అసోసియేషన్ ను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జన్యావుల రామకృష్ణ అభినందించారు. సంక్రాంతి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా కాకగూడలో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. యువత పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొనగా మహిళలు యువతీ యువకులతో పాటు పలువురు ఉత్సాహంగా క్రీడల్లో పోటీపడ్డారు. అతిథిగా హాజరైన బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జన్యావుల రామకృష్ణ వారిని అభినందించడంతో పాటు గిఫ్ట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ, జనరల్ సెక్రటరీ భిక్షపతి, ఉపాధ్యక్షులు అరవింద్, అశోక్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కరడు కట్టిన తెలంగాణ వాది అతను. ఉన్నది ఉన్నట్లుగా ప్రశ్నించే మనస్తత్వం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అనేక కేసులను ఎదుర్కొంటూ ఉద్యమ నాయకుడిగా కొనసాగిన నేత అతను. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే ఎనలేని అభిమానం అతనిది. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న ఉద్యమ నాయకుడు ఎండి యాసిన్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఎప్పటికైనా బోర్డు సభ్యుడు కావాలనే తపనతో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ఎండి యాసిన్ రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉద్యమకారులకు కొదవే లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంతమంది ఉద్యమ నాయకులు కంటోన్మెంట్ నుండి ప్రాతినిధ్యం వహించారు. లాఠీ దెబ్బలు తింటూ కేసులు ఎదుర్కొంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన వారిలో ఎందరో ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్లను కలవాలనే పట్టుదలతో ఉన్న ఉద్యమ నాయకుడి కల నెరవేరింది. ఎన్నో సంవత్సరాలుగా వారిని కలవాలనుకున్నా కలవలేకపోవడంతో మరింత పట్టుదలతో బీఆర్ఎస్ భవన్ కు వెళ్లి పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ పెద్దల దృష్టిని ఎండి యాసిన్ ఆకట్టుకోగలిగారు. ఉద్యమ నాయకుడిగా ఎండి యాసిన్ కు ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ పార్టీ పెద్దల దృష్టిలో పడలేదు. ఇక నమ్ముకున్న వారు సహకరించకపోవడంతో తానే సోలోగా ఎదుగుతూ బీఆర్ఎస్ పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించగలిగారు. కేసీఆర్, కేటీఆర్లను కలిసి వారిపై ఉన్న అభిమానాన్ని ఎండి యాసిన్ చెప్పుకోగలిగారు. యాసిన్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం దగ్గరవడంతో మరింత పట్టుదలతో ముందుకు సాగుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఎండి యాసిన్ కంటోన్మెంట్ 2వ వార్డులో బలమైన నాయకుడిగా ఎదుగుతూ వస్తున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు నుంచి రానున్న బోర్డు ఎన్నికల్లో పోటీ చేయాలనే సంకల్పాన్ని పెట్టుకున్న ఎండి యాసిన్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై గలమెత్తుతూ వస్తున్నారు. ఎండి యాసిన్ లో ఉన్న ఉత్సాహాన్ని గుర్తించిన మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మర్రి కృష్ణ మరింత తోడ్పాటునిచ్చి ప్రోత్సహించి వస్తున్నారు. తోటి ఉద్యమ నాయకుడు ఎండి యాసిన్ కు అండగా నిలుస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఎండి యాసిన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. మర్రి కృష్ణ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. 2వ వార్డులో మైనార్టీ నాయకులు, వార్డు ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమ నాయకులు ఎండి యాసిన్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా ఎండి యాసిన్ కంటోన్మెంట్ లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు. నాడు గల్లీ నాయకుడిగా ఉన్న ఎండి యాసిన్ నేడు తరచుగా బీఆర్ఎస్ భవన్ లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ కీలకమైన నాయకుడిగా ఎదగగలిగారు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎదిగిన ఎండి యాసిన్ రానున్న రోజుల్లో బోర్డు ఎన్నికల్లో పోటీ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఆయన ఆశయం నెరవేరుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం ఎన్సీసీ క్యాడెట్స్ దేశభక్తితో కూడా మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఒకేసారి 2026 జాతీయ జెండాలు ఎగురవేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో మొత్తంగా 1700 మంది స్టూడెంట్స్ ఎన్సీసీ క్యాడెట్స్ కాగా 300 మంది ఎన్సీసీ స్టూడెంట్స్ మారేడుపల్లి కస్తూర్బా కళాశాల నుంచి పాల్గొన్నారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ లో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా పెద్ద ఎత్తున ఎన్సీసీ స్టూడెంట్స్ ఒకే సమయానికి జాతీయ జెండా ఎగురవేసి జనగణమన ఆలపించి కొత్త రికార్డును నెలకొల్పడానికి కృషి చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించండి, సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోండి అంటూ బేగంపేట సీఐ సైతులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు విభాగాల ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తూ రోడ్డు భద్రతా అంశాలను తెలియజేశారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జీహెచ్ఎంసీ, మెప్మా ఉద్యోగులతో పాటు పలు కంపెనీల ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాంగ్ సైడ్ ప్రయాణం, అతివేగం, సీట్ బెల్ట్, హెల్మెట్, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తదితర అంశాలపై అవగాహన కల్పించి ట్రాఫిక్ రూల్స్ పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. కొందరు తొందరపాటుతో ప్రాణాలను కోల్పోతున్నారని, వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు దరికి చేరవని సీఐ సైదులు వారికి సూచించారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు, కంటోన్మెంట్ ప్రజలకు, అభిమానులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కృతజ్ఞతలు తెలిపారు. దీక్షా శిబిరంలో ప్రతిరోజు పాల్గొని సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటారని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. 8వ రోజు ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంఘీభావం తెలిపారు. సాయంత్రం దీక్ష విరమింపులో నిమ్మరసం ఇచ్చి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు అభినందనలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మొప్పిడి గోపాల్ క్లైమాక్స్ లో ప్రత్యక్షమయ్యారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ దీక్ష విరమింపులో భాగంగా శ్రీ గణేష్ కు నిమ్మరసం అందించి దీక్ష విరమింపజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. విలీనం అంశాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చేలా శ్రీ గణేష్ చేసిన ప్రయత్నం ఫలించిందని శాంసన్ రాజు అన్నారు. నిమ్మరసం తాగించి దీక్షను విరమింపజేశారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయ చైర్మన్ వర్షా ప్రభాకర్ యాదవ్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంట 8 రోజులుగా దీక్షను కొనసాగిస్తూ వచ్చారు. ఎమ్మెల్యే సూచనలతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయన వెంట ఉండి రిలే నిరాహార దీక్షలో ప్రభాకర్ యాదవ్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ వికాస్ మంచి ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్ మొదటి నుండి ఎమ్మెల్యే వెంట ఉంటూ పలు సలహాలు, సూచనలు అందిస్తూ దీక్ష ముగింపు వరకు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ ను విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్తో శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్షతో విలీనం పోరాటం మరింత ఉధృతంగా మారిందని సంకి రవీందర్ అన్నారు. అంచెల వారీగా పోరాటాన్ని కొనసాగించి విలీనాన్ని సాధించుకుంటామని సంకి రవీందర్ అన్నారు. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వార్డు అధ్యక్షులు, మహిళా విభాగం నాయకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన పోరాటానికి మద్దతుగా నిలిచి ప్రతిరోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొంటూ వచ్చారు. సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ చివరి రోజు ఎమ్మెల్యే వెంట దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. దీక్షకు కావలసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ పలు సలహాలు, సూచనలు అందిస్తూ దీక్ష విజయవంతానికి కృషి చేశారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్, సీనియర్ నాయకుడు చింతల వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకుడు బొప్పిడి మధుకర్లు తెర వెనుక ఉంటూ ఫోటోషూట్ కు దూరంగా ఉంటూ వచ్చారు. దీక్షా శిబిరం విజయవంతానికి కృషి చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలను పాటిస్తూ వాటిని అమలు పరుస్తూ విజయవంతంగా దీక్ష కొనసాగేలా చేశారు. సీనియర్ నాయకుడు రాజేష్ యాదవ్ మొదటి నుండి చివరి వరకు ఎమ్మెల్యే వెంట ఉంటూ రిలే నిరాహార దీక్షలో పాల్గొంటూ వచ్చారు. రాజేష్ యాదవ్ తో పాటు ఆయన కుమారుడు ఆదిత్య యాదవ్ దీక్షలో పాల్గొన్నారు. 2వ వార్డు సీనియర్ నాయకుడు వంగా నరేష్ తన ప్రత్యేకతను చాటుకునేలా ప్రతిరోజు దీక్షా శిబిరానికి 2వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులతో తరలివచ్చి పాల్గొన్నారు. మైనార్టీ నాయకులతో కలిసి దీక్షలో పాల్గొన్నారు. విజయవంతంగా 8 రోజుల దీక్ష కొనసాగటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. 6 పదుల వయసులోనూ నేను సైతం అంటూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త గుజా నాగేందర్ యాదవ్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంట దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు దీక్ష కొనసాగించి విలీనానికి మద్దతును తెలియజేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు శక్తి వంచన లేకుండా పనిచేసిన సీనియర్ నాయకుడు పెద్దాల నరసింహకు సరియైన గుర్తింపు లభిస్తుందా? గత 8 రోజులుగా ప్రతిరోజు పెద్ద ఎత్తున 5వ వార్డు నుండి జన సమీకరణతో వెళ్లి దీక్షా శిబిరంలో పెద్దాల నరసింహ పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచనలతో 5వ వార్డు ప్రాంతం నుండి ప్రతిరోజు మహిళలతో తరలి వెళ్లి దీక్షలో తన వంతుగా పాల్గొంటూ వచ్చారు. విలీనం కొరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన దీక్షతో ఎంతో మంది ప్రజలకు మేలు జరగనుందని పెద్దాల నరసింహ తెలిపారు. విజయవంతంగా దీక్షను విరమించినందుకు అభినందనలు పెద్దాల నరసింహ తెలిపారు. రిలే నిరాదీక్ష చేస్తున్న అందుకు మద్దతుగా మేము 5వ వార్డు నుంచి అత్యధికంగా బయలుదేరి మా సమస్యలు తీరాలంటే మేడ్చల్ నియోజకవర్గం మున్సిపాలిటీ ఎన్నికల బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా గజ్జల నగేష్ నియమించడంతో ఇక అక్కడి పార్టీ వ్యవహారాలపై గజ్జల నగేష్ దృష్టి పెట్టారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా తన టీం సభ్యులతో కలిసి నియోజకవర్గంలో పర్యటించారు. మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో అద్రాతపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి గజ్జల నగేష్ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లను బీఆర్ఎస్ పార్టీ కైవశం చేసుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గజ్జల నగేష్ వెంట కంటోన్మెంట్ నాయకులు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, పంచ సంతోష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. డెబ్బై 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బోయిన్పల్లి ప్రభుత్వ స్కూల్లో ప్రత్యేకంగా క్రీడా పోటీలు నిర్వహించారు.
టీచర్లు న్యాయ నిర్ణేతలుగా క్రీడలపై స్టూడెంట్స్ కు మక్కువ పెరిగేలా వారిని ఎంకరేజ్ చేస్తూ పోటీలను నిర్వహించారు. పలు క్రీడల్లో విద్యార్థులు పోటీపడి విజయాన్ని అందుకోక వారికి బహుమతులను ప్రభుత్వ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మంజుల ప్రదానం చేశారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తరవంతుగా అంటూ సహకారం అందించక ఆయన అందించిన ప్రోత్సాహంతో వారికి గిఫ్ట్లను హెచ్ఎం మంజుల అందించగా స్పోర్ట్స్ టీచర్ కె లీలా ప్రత్యేకంగా స్టూడెంట్స్ కు పోటీలను నిర్వహించి వారిని ఉత్సాహపరిచేలా గిఫ్టులను అందించారు. కార్యక్రమంలో స్కూల్ టీచర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. పలు సేవా కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేకతలు చాటుకున్న పాస్టర్ జాన్ కు శవరత్న అవార్డు దక్కింది. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని క్రైస్తవ సంఘాలు సేవారత్న అవార్డును ప్రీ మెడికల్ బ్లాంకెట్స్ పంపిణీ, అన్నదానాలు తదితర సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ ఆయనకు అవార్డును అందజేశారు. బోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని విజయవంతం చేసినందుకు ఎస్సీ యువజన సంఘం అధ్యక్షుడు నరసింహరావు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ యువజన సంఘం అధ్యక్షుడిగా బస్తీవాసులతో పాటు పార్టీలకు అతీతంగా నాయకులతో కలిసి వేడుకలు నిర్వహించడం జరిగిందని నరసింహరావు తెలిపారు. బోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని విజయవంతం చేసినందుకు ఎస్సీ యువజన సంఘం అధ్యక్షుడు నరసింహరావు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ యువజన సంఘం అధ్యక్షుడిగా బస్తీవాసులతో పాటు పార్టీలకు అతీతంగా నాయకులతో కలిసి వేడుకలు నిర్వహించడం జరిగిందని నరసింహరావు తెలిపారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.